సిఆర్డీఏ అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా మారి అమరావతిలో విభజన సృష్టించారని రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి సంగతి అటుంచి ఇక్కడి ఆస్తులను కాపాడటంలోనూ పూర్తిగా విఫలమయ్యారని మండిపడుతున్నారు. అమరావతిలో భవన నిర్మాణాల కోసం తెచ్చిన సామగ్రి చోరుల పాలవుతున్నా స్పందించలేదన్నారు. అనేకసార్లు ఫిర్యాదులు చేసిన తర్వాత పోలీసులు తూతూ మంత్రంగా కేసులు పెట్టి చిల్లర దొంగల్ని అరెస్ట్ చేసి అసలు దొంగల్ని వదిలేశారంటున్నారు. వార్షిక కౌలు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మహిళా రైతులు ఆరోపిస్తున్నారు. ఈ రాజధాని ప్రాంతంలో ఉన్న మట్టి దోసుకెళ్లారు. మరి వేసిన రోడ్లను గత 2-3 సంవత్సరాల నుంచి దోసుకెళ్తున్నారు. కానీ పోలీసు వారి చర్యలు లేవు, సిఆర్డీఏ వారి చర్యలు లేవు. మరి ఇప్పుడు కొత్తగా ప్రైవేట్ కంపెనీలైన వర్కులు వచ్చిన నాగార్జున కన్స్ట్రక్షన్, మరి ఎల్ఎన్టీ కంపెనీలు, మరి వాళ్ళవి కూడా మరి వాళ్ళు తీసుకెళ్లిపోతున్నారు. ఎందుకు తీసుకెళ్తున్నారో మరి మాకు ఇప్పుడు స్పష్టంగా ఈ రాజధాని ప్రాంత రైతులకి తెలియజేయాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లో ఉన్న కేబుల్స్ కూడా మరి తీసుకెళ్తున్నారు. సిఆర్డీఏ వాళ్ళు మరి ఇప్పుడు వరకు మన ఏం మాట్లాడకుండా ఉండి ఇప్పుడు కొన్ని తీసుకెళ్లే వాటిని ఆపుతున్నాం అంటున్నారు. అట్లా కాదండి, ఈ 4 సంవత్సరాల నుంచి దోసుకెళ్లిన సొమ్మును మొత్తం ఈ సిఆర్డీఏ వాళ్ళు తీసుకొచ్చి అప్పచెప్పాలని మేము కోరుకుంటున్నాం రాజధాని ప్రాంత వాసులుగా. లింగాయపాలెం దగ్గర కానీ మరి పైపులు కానీ లేకపోతే కేబుల్ వైర్లు కానీ పైపులు కానీ దాదాపు 20 లారీల్లో మరి తరలించుకుపోతుంటే దాన్ని ఎక్కడా కూడా అడ్డుకోకుండా చివరిలో పోయి ఒక లారీని పట్టుకొని సిఆర్డీ అధికారులు మేము అడ్డుకున్నామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు. మీరు చేస్తున్నటువంటి ప్రతి చర్యని కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీరు ఆలోచించండి. అదే విధంగా మాకు రావాల్సినటువంటి వార్షిక కవులు ఉంది, ఇంతవరకు కవులు ఇవ్వలేదు. మీకు నెల జీతం రాకపోతే మీరు ఏ విధంగా ఉద్యోగాలు చేస్తారు? రైతులకు ఇవ్వాల్సినటువంటి వార్షిక కవులు ఇవ్వాల్సిన పని లేదా? రోడ్లు వేసినవి కూడా దోచుకొని తింటున్నారు. ఇసుకేంటి దోచే దాన్ని అరికట్టలేకపోతున్నారు. దానికి బాధ్యులు ఈ ప్రభుత్వము, ఈ సిఐడే వాళ్ళని మేము రాజధాని వాసులుగా మేము అనుకుంటున్నాము. ఇక్కడ నుంచి ఎవరైతే దొంగలు అమ్ముకోవాలో ఇనుము, పైపులు, ఇసుక, మట్టి ప్రతిదీ అమ్ముకుంటానే ఉన్నారు. మరి ఒకళ్ళని ఇద్దరిని అరెస్ట్ చేసి ఎక్కడికక్కడ నామకార్థంగా ఈ పోలీసులు, సిఆర్డీఏ వారు చూస్తా కూడా ఎన్నో సార్లు వెళ్లి రైతులు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ వినతి పత్రాలు ఇచ్చినా కూడా తెలిసినా కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా చూసి చూడనట్టుగా వ్యవహరించడం చాలా అన్యాయంగా ఉందండి. మీరు ఎంత అన్యాయంగా ప్రవర్తించి రేపు దోషులుగా నిలబడొద్దు. దయచేసి ఇప్పటికైనా మేల్కొని ఈ పోలీసు వారు కూడా కంటి తెరుపు చర్యలు చేయొద్దు. సరైన నిర్ణయం తీసుకొని కరెక్ట్ అయిన వారిని అరెస్ట్ చేయాలని కోరుతున్నాం. ఎప్పుడైతే ఈ ఓడిపోతున్నామని తెలిసిందో ఈ వైసీపీ ప్రభుత్వానికి, ఇక ఈ అక్కుస్తో ఏదో ఇంకా చేయాలి, 4 ఏళ్లు విధ్వంసం సృష్టించింది చాలక ఇంకా చేయాలని చెప్పి ఇంకా దోసుకుపోదామని చెప్పి అమరావతి ఇంత ఖాళీ చేయాలని చెప్పి ఇక తట్టుకోలేని బాధతో ఇక మేము వెళ్ళిపోతున్నాం కదా అని నాశనం చేయాలని చెప్పి ఇవి కూడా వేసుకుపోవడానికి ప్రయత్నించారు ఆ సామాన్లు కూడా. అలాగే మరి ఇవాళ స్పష్టంగా చెప్పారు, అధికారులు చెప్పారు, సాధారణ పరిపాలన అధికారులు చెప్పారు. ఈ రోజు మరి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని కాపలా పెట్టాల్సి వచ్చింది. దొంగలు కాబట్టి దోచుకెళ్తారని తెలుసు కాబట్టి ఈ రోజు సచివాలయాన్ని కాపలా కాసే పరిస్థితి. కోర్టు ఇచ్చినటువంటి తీర్పులను కూడా అమలు చేయకోకుండా, కనీసం రైతులకు కౌలు ఇవ్వకోకుండా, మరి పెన్షన్లు కూడా సకాలంలో ఇవ్వకోకుండా, మరి పెండింగ్ పెన్షన్లని ఆపేసేసి చాలా మంది పెన్షన్దారులు అనర్హత వేటు వేసినటువంటి ఈ యొక్క సిఆర్డీ అధికారులు ఈ రోజు ఈ శాఖ నుంచి బదిలీ అయితే అయ్యుండొచ్చు. కానీ రాబోయేటువంటి రేపు కొత్త ప్రభుత్వం ఏర్పడంగానే ఏ యొక్క అధికారి వారి యొక్క విధుల్ని, వారికి ఉన్నటువంటి పరిధులను దాటి మరి ప్రభుత్వాలకి తలవంచి ప్రజలకు వ్యతిరేకంగా ఈ యొక్క పనులు చేశారో వాళ్ళందరూ కూడా తగిన మూల్యం చెల్లించుకోవాలని మరి ఒక్కసారి హెచ్చరిస్తా ఉన్నాము.